అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కాలంలో చేపట్టే లోతుదుక్కులు ప్రయోజనాలు, ముదురు మామిడి తోటల పునరుద్ధరణ, కావలసిన రకంగా మార్చుకునే తలమార్పిడి విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ సంవత్సరం రుతుపవనాల రాక సకాలంలో ఉంటుందన్న వాతావరణ నిపుణుల సూచన రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది. పంటల సాగుకు ముందుగా భూములను తయారు చేసుకునే పనిలో పడ్డారు. సాధారణంగా 2-3 సార్లు పొలాన్ని దున్నటం పరిపాటి. అయితే ఇందులో భాగంగా లోతుదుక్కులు చేసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది. మే మాసంలో కురిసే వర్షాలను అదునుగా చేసుకుని లోతుదుక్కులు చేసుకుంటే భూమి గుల్లబారటమే కాకుండా భూమిలో నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. అలానే మొండిజాతి కలుపుతో పాటు నిద్రావస్థలోని పురుగులను కూడా ఈ వేసవి దుక్కుల వల్ల అరికట్టవచ్చునంటూ వేసవిలో చేపట్టాల్సిన లోతుదుక్కుల గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. మే మాసం వచ్చేసింది. ఈ సమయంలో మనకి కొన్ని వ్యవసాయం సంబంధించిన మనకి పనులు చేసుకున్నట్లయితే మనకి వచ్చే సీజన్లో ముఖ్యంగా వానాకాలంలో పంటలు మనకి మంచిగా పండించుకొని మనము సరైన దిగుబడులు పొందవచ్చు. వానాకాలం సీజన్ కంటే ముందు చేయాల్సిన పనులలో ముఖ్యమైనది వేసవి లోతుదుక్కులు చేసుకోవడం. ఈ మే నెలలో ముఖ్యంగా ఈ లోతుదుక్కులు చేసుకున్నట్లయితే మనకి చాలా ప్రయోజనాలు మనకి రైతులకి కలుగుతాయి. సాధారణంగా మే నెలలో ఒకసారి తేలికపాటి వర్షాలు సాధారణంగా పడతాయి. లేనట్లయితే నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులు ఒకసారి నీరు పెట్టుకొని దున్నుకోవడం అనేది చేసినట్లయితే మనకి ఈ వేసవి లోతుదుక్కులు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మనం చర్చించబోతున్నాం. అందులో ముఖ్యంగా ఏంటిదంటే భూమి గుల్లబారి వానాకాలంలో పంటలు మంచిగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లా తేమ సంరక్షణ ఉంటుంది. అట్లాగే కలుపు పురుగు తెగుల సమస్యలు మనకి తగ్గుతాయి. సో ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే తేమ సంరక్షణ, అట్లాగే భూసారం పెరగడం. తేమ సంరక్షణ ఎట్లా అవుతుందంటే ఈ మనకి వేసవి లోతుదుక్కులు చేసుకున్నప్పుడు పొలం అంతా కూడా గుల్లబారుతుంది. అట్లాగే మనకి గాలి ప్రసరణ భూమిలో ఎక్కువగా ఉంటుంది. భూభౌతిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. వేసవి లోతుదుక్కులు చేసుకున్నప్పుడు భూమి లోపల ఉన్న నీరు ఆవిరి కాకుండా పైన పొరలు మనకి కాపాడుతాయి. ఈ విధంగా భూమి లోపలి పొరలో ఉన్న తేమ అంతా కూడా పైన పొరల చేత కప్పబడి ఉండి మనకి ఎండకి తేమ సంరక్షణ కాబట్టి మనం వానాకాలంలో పంటలు పండించినప్పుడు మంచిగా నీరు అందుబాటులో ఉండి మనకి మొక్కలు పెరగడానికి బాగుంటుంది. అట్లాగే ఇట్లా దున్నినప్పుడు గాలి ప్రసరణ ఉండి భౌతిక పరిస్థితి మంచిగా ఉంటుంది కాబట్టి వేర్లు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. భూమి గుల్లబారి ఉంటుంది కాబట్టి వేర్లు లోపలికి చొచ్చుకొని పోయి మంచిగా పెరుగుదల అనేది బాగుంటుంది. మనకి ఈ యొక్క విత్తనం విత్తుకున్నప్పుడు కూడా మనకి విత్తనం మంచిగా పెరిగి మనకి పంట కూడా మంచిగా రావడం జరుగుతుంది. ఇంతకుముందు పంటలు పండించినప్పుడు అంతకృషి చేసినప్పుడు ఒకే లోతులో అంతర్కృషి చేస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న పొరలు గట్టిపడతాయి కాబట్టి ఈ లోతుదుక్కులు చేసుకున్నప్పుడు ఆ పొరలని గట్టిగా ఉన్న పొరలని కూడా మనకి ఓపెన్ అయిపోతాయి కాబట్టి అవన్నీ కూడా మనకి భూమి అంతా కూడా గుల్లబారిపోయి మనకి ఈ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వేసవి లోతుదుక్కులు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యాసంగి పంట అవశేషాలన్నీ వృక్ష సంబంధించిన చెత్త చెదరం అంతా కూడా
భూమిలో కలిసిపోయి భూమిలో సారం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా కర్బన శాతం బాగా పెరుగుతుంది. అట్లాగే మనకు వేసవి లోతు దుక్కులు చేసుకోవడానికి ముందుగా మనము పశువుల పెంట కానీ లేతే వర్మి కంపోస్ట్ కానీ లేతే ఒక 2-3 రోజులు గొర్రెల మేకలను ఆ పొలంలో ఉంచినట్లయితే, అట్లాగే లేతే చెరువు మట్టి మనం తోలుకున్నట్లయితే దాన్ని ఇప్పుడు దున్నినప్పుడు అదంతా కూడా భూమి లోపల అంతా కలిసిపోతుంది. కాబట్టి ఆ తర్వాత లోపల కుళ్ళిపోయి మనకి భూసారం అనేది చాలా పెరుగుతుంది. భూమిలో పోషకాల లభ్యత కానీ అవన్నీ కూడా మనకి పెరుగుతాయి. ఈ విధంగా మనకి భూసారం పెరగడం, అట్లాగే తేమ సంరక్షణ కాబడడం జరుగుతుంది. అట్లాగే వేసవి లోతు దుక్కులు చేసేటప్పుడు కంపల్సరీగా వాలుకు అడ్డంగా చేసుకోవాలి. దీనివల్ల ఈ యొక్క వర్షాలు పడ్డప్పుడు భూమి అనేది కొట్టుకుపోకుండా భూమి సంరక్షణ అనేది కాబడుతుంది. దీంతోపాటు మనకి ఇంకో ప్రయోజనం మనం గమనించినట్లయితే చాలా రకాల పంటల్లో చాలా రకాల మనకి పురుగులు వస్తాయి. ఈ చాలా రకాల పురుగులలో ఏదో ఒక దశ, గుడ్డు దశ కానీ లేదా పిల్ల పురుగు దశ కానీ ప్యూప దశ కానీ భూమిలో కొంతకాలం గడుపుతుంది. ప్రతి పంటను కూడా శిలీంధ్రం సంబంధించిన తెగులు రావడం జరుగుతుంది. ఆ తెగులకు సంబంధించిన సిద్ధ బీజాలు అనేది భూమిలో కొంతకాలం ఉంటాయి. సో ఇట్లా మనకి లోతు దుక్కులు చేసినట్లయితే ముఖ్యంగా పురుగులకు సంబంధించి వివిధ దశలు, గుడ్లు కానీ అయితే పిల్ల పురుగు కానీ అట్లాగే కోశస్థ దశలు, ప్యూప దశలు కానీ బయటపడతాయి. ముఖ్యంగా బయటికి రావడం వల్ల బయట ఎండ వేడికి కానీ అట్లాగే పక్షుల బారిన పడి కానీ కొంగలు ఇట్లా మనకి వాటిని తిని వాటిని నాశనం చేయడం జరుగుతుంది. వానాకాలం సీజన్లో మనం పంటలు సాగు చేసినప్పుడు వాటిలో వీటి యొక్క ఉధృతి కొంతవరకు మనం ఈ విధంగా మనము తగ్గించుకోవచ్చు. పంటలతో పాటు కలుపు అనేది మనకి పెరుగుతుంది. కలుపు మొక్కలు పెరిగి మొక్కలకు అందాల్సిన పోషకాలు కానీ నీరు కానీ ఈ యొక్క కలుపు మొక్కలు తీసుకొని మొక్కలు సరిగ్గా పెరగకుండా మనకి అడ్డుపడుతూ ఉంటాయి. సో మనం వేసవి లోతు దుక్కులు చేసినట్లయితే భూమి లోపల ఉండే ఈ యొక్క కలుపు మొక్కల యొక్క గింజలు కానీ అట్లాగే యాసంగి తర్వాత కలుపు మొక్కల అవశేషాలు కానీ మనం దున్నినప్పుడు అవన్నీ కూడా నాశనం కాబడతాయి. దానివల్ల మనకి ఈ యొక్క కలుపు పెరగడం అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనము కలుపు నివారణలో కూడా ఈ యొక్క వేసవి లోతు దుక్కులు అనేది చాలా దోహదం చేస్తాయి. వేసవి లోతు దుక్కులు రైతులందరూ చేసుకోవాలని, తద్వారా మనకి వానాకాలంలో మంచి పంటలు, మంచి దిగుబడి తీసుకోవాలని కోరుచున్నాను. మామిడి తోటల సాగుకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. అయితే చాలా ప్రాంతాలలో తాతలు తండ్రులు నాటిన ముదురు మామిడి తోటలున్నాయి. 40 నుంచి 50 ఏళ్లు పైబడిన ఇలాంటి తోటల్లో వచ్చినంత పంట తీసుకోవడమే కానీ యాజమాన్యం చేపట్టడం కష్టతరంగా మారుతుంది. చెట్లు దట్టంగా అలుముకొని కొమ్మ కత్తిరింపులకు, పిచికారీలకు, కాయ కోతలకు కష్టతరంగా మారతాయి. ఇలాంటి తోటల్ని తీసేసి తిరిగి కొత్త తోటలు పెట్టుకుంటే అవి అంది వచ్చేసరికి మళ్లీ 5-6 సంవత్సరాల సమయం పడుతుంది. అంతేకాదు రైతుకు భారీగా పెట్టుబడి అవుతుంది. అలా కాక ఈ ముదురు చెట్లను కొత్త చెట్లుగా మార్చుకునే అవకాశం కల్పించే విధానమే పునరుద్ధరణ ప్రక్రియ. ఒకవేళ అవి నాటు రకాలవి అయితే కావలసిన రకంతో అంటుకట్టుకుని టాప్ వర్కింగ్ లేదా తలమార్పిడి విధానం ద్వారా రకాన్ని మార్చుకునే అవకాశము ఉంటుంది. పునరుద్ధరణ, తలమార్పిడి విధానాల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్యలక్ష్మి నుంచి తెలుసుకుందాం. పండ్ల తోటలో మామిడి ప్రధానమైనది. దీంట్లో మనకు సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఇది 3,60,000 హెక్టార్లో గ్రో చేస్తున్నప్పటికీ ఎక్కువగా సాగు విస్తీర్ణంలో ముదురు తోటలుగా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే సుమారుగా 1,20,000 హెక్టార్లలో ముదురు తోటల్లోనే సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ ముదురు తోటలు అంటే వయసు పైపడినవి, ఎక్కువగా ఎండు పొల్లు ఉన్నవి, అడ్డదిడ్డంగా ఉండి ఎక్కువ దిగుబడి ఇవ్వని తోటలు, ఎక్కువ చీడపీడల వృద్ధి ఎక్కువగా ఉన్న తోటలు, వయసు పడిన తోటలు మన జనరల్గా ప్రొడక్టివిటీ అంటే దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి తోటల్ని మళ్ళీ అధిక దిగుబడి ఇచ్చే తోటలుగా మార్చుకోవడానికే మనం మామిడి తోటల పునరుద్ధరణ అంటారనమాట. ఇప్పుడు మామూలుగా మనకి 40-50 సంవత్సరాల తోటలు ఉండి సరైన దిగుబడి ఇవ్వకపోయినట్టయితే కనుక వాటిని ఇంచుమించుగా జూలై నుంచి సెప్టెంబర్ మాసం వరకు లోపల్లో భూమి నుంచి 2 నుంచి 4 మీటర్ల ఎత్తులో
మనం మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసుకొని ఒక కొమ్మని మాత్రమే ఉంచుకోవాలి. అంటే 4 వైపులకి 4 కొమ్మలు ఉన్నట్టుగా ముదురు కొమ్మల్ని మనం కట్ చేసుకొని ఒక కొమ్మని మాత్రం వీటికి ఆహారం తయారు చేయడానికి ఉండేటట్టుగా ఫీడర్ బ్రాంచ్ కింద ఉంచుకొని మిగిలిన కొమ్మల్ని మనం 2 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తులో కట్ చేసుకోవాలి. ఇలా జూలై నుంచి సెప్టెంబర్ వరకు మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంచుమించుగా ఈ చిగురు రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. అంటే ఇంచుమించుగా మనకి డిసెంబర్ జనవరిలో చిగుర్లు అనేవి ప్రతి కట్ చేసిన కొమ్మ నుంచి కూడా చిగురులు చాలా ఎక్కువగా వస్తాయి. అంటే ఒక్కొక్క కొమ్మకి మీరు చూసుకుంటే చిన్న కొమ్మలు ఒక 100 ఉంటుందన్నమాట. అలాంటి వాటిల్లో మనకి బాగా ఆరోగ్యవంతమైన కొమ్మల్ని ప్రతి ఒక్క పెద్ద కొమ్మకి ఒక 6 నుంచి 8 చిన్న కొమ్మలు చిగురు కొమ్మలు ఉండేటట్టుగా చూసుకొని మిగిలిన వాటన్నిటిని మనం తీసేయాలి. ఇలా చిగురు ఎప్పుడైతే మనం కొమ్మలను కత్తిరించిన వెంటనే మనకి ఆ కొమ్మ అన్నది అంటే జూలై నుంచి సెప్టెంబర్లో మనం ఏవైతే ముదురు కొమ్మలను కట్ చేసుకున్నామో ఆ కొమ్మలు మళ్ళీ పైనుంచి కిందకి అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత పురుగులు తెగుళ్ళు ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వాటి నుంచి తెగులు రాకుండా మిగిలిన చెట్టు ఎండిపోకుండా ఉండడానికి బ్లైటాక్స్ 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే ఒకసారి చేసుకోవాలి. అదే కాకుండా ఒక పేస్ట్ లాగా చేసుకొని ఏదైతే కొమ్మలు కత్తిరించామో ఆ కొమ్మలకి పేస్ట్ లాగా కూడా పూసుకోవాలి. ఇలా పూసుకున్న తర్వాత వచ్చిన చిగురుల్లో చాలా ఎక్కువ సంఖ్యలో చిగురులు ఉన్నప్పటికీ వాటిలో 6 నుంచి 8 మాత్రమే మంచి ఆరోగ్యవంతమైన చిగురులు ఉంచుకొని మిగిలిన వాటిని మనం తీసివేయాలన్నమాట. ఇలా కొత్తగా చిగురు వచ్చేటప్పుడు తోటల్లో జనరల్గా ఏదైనా చిగురు వచ్చిన తర్వాత రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకుముడత రావడం, వచ్చిన ఆకు చిగురు మాడిపోవడం ఇలా ఉంటుంది. కాబట్టి వాటిని మనం కంట్రోల్లో చేసుకోవడానికి మోనోక్రోటోఫాస్ కానీ క్లోరోఫైరిఫాస్ కానీ దాంతోపాటుగా సాఫ్ లాంటి తెగుళ్ళ మందును కూడా మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక ఆ లేత చిగురు పాడవకుండా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆశించే తెగుల్ని పురుగుల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా మనం చిగుళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు డిసెంబర్ జనవరిలో వచ్చిన తర్వాత ఇప్పుడు అదే రకం వెరైటీని మనం కొనసాగించుకోవాలనుకుంటే కనుక ఆ చిగురునే మనము అంటే పెరిగేటట్టుగా ఉంచేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఏవైతే ముదురు మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు ఆ వెరైటీకి ఆ రకానికి గిరాకీ లేకపోయినా మనము ఆ రకాన్ని వేరే రకంగా మార్చాలనుకుంటే కనుక ఇప్పుడు దానికి ఆ చిగురు అనేది ఒక పెన్సిల్ మందం థిక్నెస్ వచ్చిన తర్వాత దానికి మనం ఏ రకంగా ఆ మొక్కను మార్చాలనుకుంటున్నామో ఆ రకం పొలం తీసుకొని వచ్చి దాంతో మనం అంటు కట్టుకోవాలన్నమాట. ఇలా చేసిన దాంట్లో మనం ఏదైతే పెన్సిల్ మందం వచ్చిందో ఆ మందం వచ్చిన తర్వాత వాటికి ఈ అంటుపుల్లను తీసుకొని వచ్చి ఆ అంటుపుల్లను తీసేటప్పుడు కూడా మనం ఏదైతే తల్లి మొక్క నుంచి అంటుపుల్లను తీస్తామో ఆ తల్లి మొక్క బాగా దిగుబడి ఇచ్చి చీడపీడలను తట్టుకొని ఆరోగ్యవంతమైన మొక్కగా ఉన్నదాన్ని గుర్తించి అధిక దిగుబడి ఇచ్చేదానిగా గుర్తించుకొని అలాంటి మొక్క నుంచి మనం పుల్ల అన్నది తీసుకోవాలి. అలాంటి పుల్ల తీసుకొని వచ్చి మనం ఈ పెన్సిల్ మందం ఉన్న ఈ చిగురుతో మనం అంటు కట్టుకోవాలి. అంటు కట్టిన తర్వాత నుంచి ఏదైతే అంటు కట్టామో దాని కింద నుంచి వచ్చిన చిగురులు మాత్రం మనం వెంటనే అది పెరగకుండా ఎప్పటికప్పుడు తీసేయాలి. ఇలా మనం మామిడి తోటలో పునరుద్ధరణ చేసుకుంటే కనుక ఇది మనకి ఆ అంటు కట్టిన మొక్క పెరగడానికి మళ్ళీ దిగుబడి ఇవ్వడానికి మనకి 2 సంవత్సరాలు టైం పడుతుంది. కాబట్టి వాటికి మామూలుగా కట్టిన తర్వాత మంచిగా పెరగడానికి ఒక్కొక్క చెట్టుకి 2 కిలోలు యూరియా, 5 కిలోల సూపరు, 1.5 కిలోల పొటాష్ 2 దపాలుగా చేసుకొని మొదటిసారిగా మనం కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత అంటే మొదట కొమ్మలు కత్తిరించిన తర్వాత అంటే సెప్టెంబర్లో ఒకసారి, అలాగే చిగురు వచ్చిన తర్వాత చిగురు బాగా పెరగడానికి జనవరిలో ఒకసారి సగం చేసుకొని అంటే చెట్టు ఒక ఇంటికి 1 కేజీ యూరియా, 2.5 కిలోల సూపరు, ఇంచుమించుగా 800 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే పొటాష్ని మనం సెప్టెంబర్లో ఒకసారి అలాగే జనవరిలో ఇంకోసారి వేసుకోవాలన్నమాట. అలాగే మనం వేసవికాలంలో కూడా నీటి ఎద్దడి రాకుండా తడి పెట్టుకోవాలి. అంటే మన భూమి నీరు నిలుపుకునే సాధనతను బట్టి ఒక 15-20 రోజులకు ఒకసారి మనం డ్రిప్ ద్వారా కానీ మామూలుగా కానీ నీరు అన్నది పెట్టుకున్నట్టయితే కనుక ఈ మొక్కలు మళ్ళీ మనకి కాపు రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది అనమాట. అందుకని చెప్పి తోటలో ఉన్న మొత్తం మొక్కలన్నింటినీ ఒకేసారి కాకుండా ఒక 50% మొక్కలు అంటే 100 మొక్కలు ఉన్నాయనుకుంటే 50 మొక్కలు ఈసారి చేసుకొని 50 మొక్కలు ఇంకోసారి అంటే 2వ సంవత్సరం చేసుకున్నట్టయితే కనుక మొత్తం ఆదాయం లేకుండా ఈ సంవత్సరం ఒక 50 మొక్కల నుంచి మనం ఆదాయం తీసుకుంటాం. 2వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ కత్తిరించిన మొక్కలు చిగురొచ్చి దాని నుంచి ఆదాయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
అదే ఇప్పుడు ఈ పునరుద్ధరణ అనేదండి మామూలుగా మనం పెద్ద మొక్కలకి, వయసు బారిన మొక్కలకి, వయసు మీరిన మొక్కలకే కాదు. కొత్తగా మేము తోట నాటుతాం. తోట నాటిన తర్వాత కొంతమంది రైతులు అడుగుతుంటారు, ఏంటి మాకు ఈ తోట మొక్కలు వేసాం కానీ మొక్కలు వేసింది 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది కానీ పూత రావట్లేదు, పూత వచ్చినా ఆ కాయ సరిగ్గా లేదు అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి నాటిన మొక్క ఈ వాతావరణానికి అనుకూలంగా లేదు. ఆ వచ్చినది కూడా ఆ కాయలు అంటే మనకి మామూలుగా నార్త్ ఇండియన్ వెరైటీస్ అయితే సౌత్ ఇండియాలో సరిగా రాకపోవడం గట్టా ఉంటుంది. అలాంటిది ఏదైనా నర్సరీ నుంచి వాళ్ళు సరైన మొక్కను ఎంచుకతో తీసుకొని రాకలేకపోవడం వల్ల ఏదైనా మొక్క మారిందనుకోండి, అలాంటి మొక్కలను కూడా మనం ఈ పునరుద్ధరణ ద్వారానే అంటే ఇదే టెక్నిక్తో మనం అలాంటి తోటలను కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదే కొత్త మొక్క మళ్ళీ వేసి దాని నుంచి మనం దిగుబడి తీసుకోవడానికి ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు వేసిన మొక్క ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి నాటాము, ఓ 3 సంవత్సరాలు అయింది, అది ఎలాంటి కాయో తెలిసిపోతుంది ఇంచుమించుగా. అలాగే పూత కూడా రావట్లేదు. అలాంటప్పుడు మళ్ళీ దాన్ని ఇదే సేమ్ పద్ధతిలో మళ్ళీ తల నరికి, ఆ తల నరికిన తర్వాత కింద నుంచి వచ్చిన కొమ్మలకి మనం ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి గాను ఎక్కడైతే అంటే ఎలాంటి వెరైటీకి అయితే గిరాకీ ఉందో అలాంటి వెరైటీతో మనం అంటు మొక్కలు కట్టుకొని దాన్ని మళ్ళీ ఆ అంటు మొక్కను పెరగనివ్వడం వల్ల కూడా ఆ వెరైటీని వేరే రకంగా మార్చుకొని అంటే మంచి గిరాకీ ఉన్న వెరైటీగా మార్చుకొని దాని నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చండి. ఈ రకంగా కొత్తగా నాటిన తోటలకి వేసుకోవచ్చు, అలాగే ముదురు తోటలను కూడా మనం పునరుద్ధరణ చేసుకోవచ్చు. అలాగే మనం అంతర సేద్యం చేసుకోవడానికి చాలా జాగా ఉంది, అంటే ల్యాండ్ ఉంది కాబట్టి అంతర పంటలుగా మీరు అపరాలు కానీ కూరగాయలు కానీ అంటే నీటి వసతిని బట్టి ఏదైనా వేసుకున్నట్టయితే కనుక దాని నుంచి కూడా మనం ఆదాయం సంపాదించుకోవచ్చండి. ఈ రకంగా మనం చేసుకున్నట్టయితే కనుక ఏదైతే కాపు తగ్గిపోయిందో ఆ తోటల్ని మళ్ళీ పునరుద్ధరించి అధిక దిగుబడిని తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా అరటి రైతులకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో అరటి చెట్లు నేలవాలిపోయాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 100 నుంచి 500 చెట్ల వరకు విరిగిపోయాయని, మొక్క తోటల్లో సైతం తయారైన గెలలతో ఉన్న చెట్లు పడిపోవడంతో భారీగా నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఈ అకాల వర్షానికంటే దాదాపు 10 రోజుల నుంచి ఏకవాన, ఓనాడు ఒక గాలి లేకపోయినా ఓనాడు గాలి వేస్తుంది. మొత్తం అరటి తోటలన్నీ 2 టిప్పులు మొత్తం ఇరిగిపోయినాయండి. ఎకరానికి వచ్చి 400-500 కర్ర దాకా ఇరిగిపోయినాయి. ప్రతి ఎకరానికి 1,50,000 దాకా లాస్ వచ్చిందండి. మెయిన్గా ఎర్ర తోటల వల్ల తీవ్ర నష్టం ఏర్పడుతుందండి. మొన్న అకాల వర్షాలకి అకాల గాలి వేసేసి ఎకరానికి వచ్చి 100 నుంచి 150 చెట్లు 200 అలా పడిపోతుందో ప్రతి రైతుకి కూడా 20,000 నుంచి 50,000 దాకా నష్టమైంది. అందులోనూ అరటికాయ మార్కెట్ కూడా రేట్ లేకపోవడం, ఈ సంవత్సరం బట్టి రేట్ లేదు, మరియు దిగుబడి ఉండటం వలన అధికంగా దిగుబడి కూడా వచ్చింది. దిగుబడి వచ్చిన రేట్ లేకపోవడంతో ప్రతి రైతుకి కూడా అరటి తోటలు వేయాలంటే ఇవాళ మా వెస్ట్ గోదావరికి అరటి తోటలు వేయాలంటే చాలా కష్టంగా అవుతుంది. ఒక కర్ర కొనాలంటే ఇవాళ 125 నుంచి 150 రూపాయలు ఎదురుకర్ర అవుతుంది. ఒక 4 సంవత్సరాలు పనిచేద్ది. ఈ కర్ర 150 రూపాయల కర్ర కూడా ఒక గెలం తీయాలి 50 రూపాయల నుంచి 50 రూపాయలు కూడా రావట్లేదు. మార్కెట్ అంతా చాలా స్తబ్దుగా ఉంది. వర్షానికి గాలికి ఇరిగిపోయినండి అరటి తోట అండి. మొక్క తోట అండి మొత్తం మీద పని. మొక్క తోట అయితే 2 కొట్లు 3 కొట్లు ఈ తోట ఇప్పుడు ఇవాళ లాస్ వచ్చేయిందండి. ఎకరానికి 100 కానించి 200, 300, 400 దాకా ఇరిగిపోయిందండి. గెలలతో ఉండిపోయిందండి. గెలలు కూడా కోసి విధానం లేదండి అసలు. ఎకరానికి 20,000 నుంచి 50,000 వరకు నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న తమను అకాల వర్షాలు మరింత కుంగదీశాయని, ప్రభుత్వం ఆదుకుని పెట్టుబడి సాయం అందించాలంటూ రైతులు కోరుతున్నారు. సోమశిల జలాశయంలో కనీస నీటి నిల్వలు లేక నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. గత 2 ఏళ్లుగా జలాశయంలోకి పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో పంటల సాగు కష్టంగా మారిందంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 7 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రధాన జలాశయంలో ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని, దీంతో సాగునీటికి తీరని సమస్య వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ సోమశిల డ్యామ్ ఉందనే కానీ గత 2-3 సంవత్సరాల నుంచి దాంట్లో నీటిని సరిగా రైతులకి ఇచ్చేటట్టు కానీ సద్వినియోగం చేసుకునేటట్టు ఏం చేయడం లేదు ఇరిగేషన్ శాఖ వాళ్ళు. డ్యాము పర్యవేక్షక బృందం కానీ ఇక్కడ రెగ్యులర్ ఇరిగేషన్ బృందం కానీ కలిసి పనిచేయక ప్రతి సంవత్సరం నీళ్లు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సంవత్సరం అయితే పూర్తిగా 6 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఈ రోజుకి
6 టీఎంసీలు నీళ్లు ఉంటే ఇప్పుడు ఎడగారు ఎటు రెండో పంట మేము మోటార్ల కింద ఏదో కొద్దిగా, అది చాలా తక్కువ, 1000 ఎకరాలు పోయి 100 ఎకరాల కాడకు వచ్చింది. అందువల్ల ఈ సంవత్సరం ఉండే 6 టీఎంసీల నీళ్లు తాగునీటికి సమస్య. దానికి తగ్గట్టు రేపు మొదటి పంటకి వీళ్ళు నారులకు నీళ్లు ఎట్టిస్తారు, దానికి ప్రత్యామ్నాయం ఏంది, దాని గురించి ఈ రోజుకైతే వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ దాని మీద మాట్లాడుకొని రైతులకి ఏమి చెప్పాలా ఏంది అనే ఆలోచన కూడా లేదు ఇప్పటికి. పోతే సోమశిల డ్యాము 2 సంవత్సరాల నాడు వచ్చిన వరదలకి బాగా దెబ్బతిన్నది. దాన్ని ఈ రోజుకి దాని మరమ్మతులు పూర్తి చేయలేదు. ఆ మరమ్మతులు పూర్తి చేయకుంటే ఇప్పుడు ఈ రోజు వర్షాలు కానీ పడ్డాయంటే, పెద్ద వర్షాలు కురిస్తే సోమశిల డ్యాము తెగిపోయే పరిస్థితి కూడా ఉంది. అసలు నెల్లూరు జిల్లా రాను రాను అగమ్య గోచరంగా తయారవుద్దా ఈ సోమశిల డ్యాము వల్ల అనే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదలతో సోమశిల డ్యాం చాలా వరకు దెబ్బతింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో అధిక వర్షాలు పడితే నీరంతా వృధాగా పోయే పరిస్థితి తలెత్తింది. జలవనరుల శాఖ నిర్లక్ష్యంతోనే పంటలకు సాగునీరు అందించలేని పరిస్థితి వచ్చిందంటూ రైతు నాయకులు మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా వరప్రసాద్ని సోమశిల ప్రాజెక్టు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది. వాస్తవంగా మేము పోయినసారి జరిగిన ఐఏబీ సమావేశంలో, ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ సమావేశంలో 10 టీఎంసీల నీళ్లు ఉంచండి అని చెప్పాం. ఒక 20 టీఎంసీల నీళ్ళు వాడుకోవచ్చు అని చెప్పాం. అలాగ పంట కూడా పండింది. ఇప్పుడు ఈరోజు 6 టీఎంసీలకు నీళ్లు వచ్చింది. వాస్తవంగా 7 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కింద నిల్వ చేయాలి. ఇప్పుడు 6, ఇంకొక టీఎంసీ కానీ అయితే 5 టీఎంసీలు అంటే డేంజర్ జోన్. అది పక్కనే కాపర్ డ్యామ్ వాళ్ళు దెబ్బతిని 2 సంవత్సరాలు. దాన్ని కట్టమని చెప్పి, దానికి ఫండ్స్ విడుదల చేయమని చెప్పి రైతు సంఘాలు, జిల్లాలో అందరూ కూడా అనేక ప్రయత్నాలు, అనేక అర్జీలు ఇచ్చాం. అసలు దాని మాటే లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎడగారుకి వచ్చేసిన నెల్లూరు జిల్లాలో దాదాపు ఎడగారు నీళ్లుగా నుండుంటే సోమశిలలో 2.5-3 లక్షల ఎకరాలు పండేది. సోమశిలలో నీళ్లు లేవు. వ్యవసాయానికి నీళ్లు పక్కన పెట్టి తాగునీటి అవసరాలు కూడా లేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలా అనేది జిల్లా రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. పోనీ ఎడగారు పక్కన పెడితే రేపు మళ్ళీ సెప్టెంబర్ నుంచి రబీ అదును స్టార్ట్ అవుద్ది. ఆ రబీ అదునికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పోయిన ఎడగారులో 20 టీఎంసీల నీళ్ళకి లెక్కలు లేవు. వ్యవసాయ శాఖ ఏమో 1,10,000 ఎకరాల్లోనే సాగైందని చెప్పారు. అంటే ఒక 10-15 టీఎంసీలు ఖర్చు అయి ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళేమో మేము 2,60,000కి నీళ్ళు ఇచ్చామని వాళ్ళు చెప్తారు. అదే ఒక పెద్ద సమస్య అయింది నెల్లూరు జిల్లాలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 టీఎంసీకి లెక్కలు చెప్పలే వాళ్ళు. అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మనం ఒక్కసారిగా ఆలోచిస్తే అర్థం అవుద్ది. సోమశిలను వెంటనే కాపాడుకోవాలంటే ఆ కాపర్ డ్యామ్ని వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమశిల ఇంచుమించు 6.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. కనుపూరు కాలువ, కావలి కాలువ, కనిగిరి రిజర్వాయరు, సర్వేపల్లి రిజర్వాయరు, పెన్నా డెల్టా మొత్తం 5.5-6.5 లక్షల ఎకరాలు. ఇప్పుడు కాపర్ డ్యామ్ని ఎప్పుడైతే దెబ్బతినిందో ఇప్పుడు ఎన్ని టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయలే సామర్థ్యం అనేది ఒక ప్రశ్న. అందుకని సోమశిల ప్రాజెక్టు కాపర్ డ్యామ్ని వెంటనే పూర్తి చేసి రేపు వచ్చే మొదటి పంటకి నీళ్లు అవసరాలకి నీటి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి మేము ఏపీ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సోమశిల జలాశయం నుంచి సాగునీటిని పొలాలకు అందించాలంటే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని, లేదంటే జిల్లాకు ప్రధానమైన రబీ సీజన్ సైతం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని రైతులంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.